వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ ఇష్యూకి సంబంధించి కొన్ని వీడియో బైట్స్ అలాగే కొంతమంది మహిళలు మాట్లాడుతున్న ఈ ఫుటేజెస్ చూసిన తర్వాత ఇది ఏ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతుందో పూర్తి వీడియోలో చూద్దాం. నిన్నటి నుంచి గుంటూరులో జరుగుతూ ఉన్న ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే ఏ స్థాయిలో అక్కడ టీడీపీ విధ్వంసానికి ప్లాన్ చేసింది అనేది షాకింగ్గా కనిపిస్తున్న అంశం. ఎందుకు అనంటే ఇది 100% టీడీపీ ప్లాన్ చేసింది. అంబటి రాంబాబు పైన హత్యాయత్నం చేసే ఆలోచనలో ఆ పార్టీ ఉంది అని చెప్పి వైసీపీ పదే పదే నిన్నటి నుంచి ఆరోపిస్తుంది. పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా అలాంటి స్టేట్మెంట్సే ఇస్తున్నారు. నిజంగానే అసలు ఈ ఇష్యూ అంతటికీ కారణమైన అంబటి రాంబాబు స్టేట్మెంట్స్, అతను చంద్రబాబు నాయుడుని తిట్టాడా? తిట్టలేకపోతే ఒకవేళ అదే నిజమైతే ఈ వీడియోలో అంబటి రాంబాబు తిడుతుంది ఎవరిని ఉద్దేశించి అలాంటి ఒక బూత్ మాట మాట్లాడారు? అంబటి ఇంటిని, అంబటి రాంబాబు వాడుతున్న కార్లని తగలబెట్టేసిన టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలోనే. ఎంత ధైర్యంగా టీడీపీ కార్యకర్తలు పోలీసుల ముందే ఇలాంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నా కూడా వాళ్ళు కనీసం యాక్షన్ తీసుకోకుండా అక్కడ ఏం జరుగుతున్నా చూస్తూ నిలబడుతున్నారు. అసలు దీని వెనకాల టీడీపీ ఏం ప్లాన్ చేసింది? అసలు ఏపీ రాజకీయాల్లో ఇలాంటివి ఎందుకు పదే పదే మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉన్నాయి? దీనికంటే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నేత అయిన పట్టాభి మీద కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ జరిగితే అప్పట్లో టీడీపీ జనసేన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు? చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, ఇంటి మీద దాడులు ఎలా చేస్తారు, అరెస్టులు చేయడము, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా కోర్టు అలాగే చట్టం చేసుకునే పనులు కదా, వైసీపీ కార్యకర్తలు దాడి చేయాల్సిన పనేముంది అని చెప్పి తప్పుబట్టాయి. మరి ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూలో టీడీపీ చేస్తుంది ఏంటి? అదే కదా, అంటే మనం ఏం చేసినా కరెక్ట్, అవతల పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పే అన్న రేంజ్లో టీడీపీ లీడర్ల మాటలు ఉన్నాయి. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి కూటమి ఆరోపించింది. ఆ ఎపిసోడ్లు ఇంకా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చింది? అసలు తిరుమల లడ్డూలో అలాంటి కొవ్వు ఏమీ కలవలేదు అని చెప్పి తేల్చింది. కాబట్టి హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి, హిందువులు చాలామంది బాధపడ్డారు, భయపడ్డారు. సో కూటమి మహాపచారం చేసింది అని చెప్పి వైసీపీ వాళ్ళు క్షమాపణలు చెప్పాలి, పాప ప్రక్షాళన పేరుతోటి అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని భావించారు. పార్టీ అధినేత ఆదేశించారు, వీళ్ళు అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఇందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు కూడా గుంటూరులోని ఒక ఆలయంలో పూజలు చేసేందుకే కార్యకర్తలతో వెళ్ళారు. సో ప్లాన్ ప్రకారమే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది టీడీపీ వాళ్ళు అంబటి రాంబాబు వెహికల్ని అడ్డుకున్నారు. అసలు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళు అడ్డుకున్నారు అనేది సెకండరీ. బట్ ఇక్కడ ఒక ఇద్దరు మహిళలు అత్యంత దారుణంగా, అంటే మాట్లాడుకోవటానికి వీలు లేని బూతులు రాంబాబుని డైరెక్ట్గా తిట్టడం, అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఎట్ ఏ టైం ఏం జరుగుతుందో చూసేలోపు ఈ ఇన్సిడెంట్ అక్కడ జరిగిపోయింది. ఆ వీడియోలన్నీ వైరల్ అయిపోయాయి. పూర్తిగా గుంటూరులో ఉన్న టీడీపీ వైసీపీ క్యాడర్ అంతా అలర్ట్ అయిపోయింది. రాంబాబు కారు మీద టీడీపీ కార్యకర్తలు దాడులు చేసే వరకు వెళ్ళింది. విత్ ఇన్ 1 అవర్లో ఈ ఇష్యూస్ అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఆ కోపంలోనే అంబటి రాంబాబు గారు ఒక మాట తూలారు. ఖచ్చితంగా ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఆ మాట అనకుండా ఉండాల్సింది అని చెప్పి ఆయనే తర్వాత పాశ్చాత్తాపడాల్సిన పరిస్థితి. ఆ మధ్యలో సీఎం చంద్రబాబు పేరు కూడా వచ్చింది. ఇక్కడే అసలు రచ్చ స్టార్ట్ అయింది. ఈ పదాలన్నది, ఈ మాటలన్నది ఖచ్చితంగా చంద్రబాబునే అని చెప్పి కూటమి మాటల యుద్ధం స్టార్ట్ చేసింది. అది నేరుగా అటాక్కి వెళ్ళింది. దాని మీద అంబటి రాంబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. నేను సీఎం చంద్రబాబుని తిట్టలేదు, ఖచ్చితంగా ఆయన ఉద్దేశించి మాత్రం ఈ పదాలు వాడలేదు, నన్ను తిట్టిన వాళ్ళనే, అంటే ఎవరైతే అంబటి రాంబాబు గారిని అడ్డుకొని ఆయన పైన అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళనే కోపంలో తిట్టాను తప్ప మధ్యలో చంద్రబాబు పేరు వచ్చింది, అంతేగాని చంద్రబాబును రాజకీయంగా విమర్శిస్తాను తప్ప వ్యక్తిగతంగా బూతులు తిట్టే మనిషిని నేను కాదు అంటూ ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలాంటి పదాలు నేను వాడను అని కూడా చెప్పారు. నేను కూడా బూతులు తిట్టా, స్పర్ ఆఫ్ ది మూమెంట్ నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళు తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. ఇక్కడ చంద్రబాబు గారిని నిజంగానే తిట్టాడా లేదా అనేది లైవ్లో విన్న వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయితే
కనిపించింది. ఇక రాంబాబు ఇంటి మీద టీడీపీ వాళ్ళు దాడులు చేయడం స్టార్ట్ అయిపోయింది. అర్ధరాత్రి దాకా ఈ హై డ్రామా గుంటూరులో కొనసాగింది. లిటరల్లీ ఇక్కడ రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ ఒకసారి చూడండి. పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళని, నేరస్తులని కూడా ఇలా తీసుకెళ్లారేమో అని నాకు అనిపిస్తుంది విజువల్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే అంత పెద్ద పోలీస్ యంత్రాంగం ఉండి, ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉండి, అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి, ఆయన మీద రాళ్ళు, గుడ్లు, టమాటాలు ఏది దొరికితే అవి విసురుకుంటూ దాడులు చేస్తూ ఉంటే పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేశారు. చివరికి పోలీసుల మీద కూడా గుడ్లతో దాడి చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఎదుర్కొనే పరిస్థితి కూడా అక్కడ లేదు. సో అంబటి రాంబాబు గారిని ఎంత పోలీస్ ప్రొటెక్షన్ అంటే పూర్తిగా చుట్టుముట్టి ఆయన ఫేస్ కూడా మీడియాకి కనిపించకుండా ఇంట్లో నుంచి వెహికల్ అంటే గేట్ దగ్గరే ఆ వెహికల్ వచ్చింది. ఇమీడియట్గా ఒక అడుగు దూరంలో ఉన్న పార్కింగ్ వెహికల్లోకి ఆయన ఎక్కేశారు, వెళ్ళిపోయారు. ఇది ఆయనని అరెస్ట్ చేసిన తీరు. ఇది చూసిన ఎవరికైనా ఇది ప్లాన్ ప్రకారమే చేశారా అని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు చాలా లైట్ తీసుకున్నారు. ఏం జరిగినా చూస్తూ ఉండిపోవాలి అనే ఇండికేషన్స్ ఏమైనా వస్తే అలా ఉండిపోయారా అనేది కూడా ఒక అనుమానంగా ఉంది అని వైసీపీ అంటోంది. అంబటి రాంబాబు నిజంగానే సీఎం చంద్రబాబును తిట్టి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా. ఇమీడియట్గా కేసులు ఫైల్ చేస్తారు, జైలుకు పంపిస్తారు, అరెస్టులు అంటారు. చాలా నిమిషాల వ్యవధిలో అలా జరిగిన కేసులు అనేక ఉన్నాయి. అంతేగాని టీడీపీ వాళ్ళు రాంబాబు ఇంటి మీద దాడులు చేస్తూ ఉంటే పక్కనే ఉండి కూడా పోలీసులు తమాషా చూస్తున్నారు తప్ప ఆపడానికి అసలు ఎక్కడా ట్రై చేయలేదు కాదు కదా. వాళ్ళని వద్దు అని వారించలేదు. కావాలంటే ఈ వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ ఒకసారి చూడండి. ఆ వీడియోలో చూడాల్సిన విజువల్సే కాదు, పక్కన వినిపిస్తున్న ఆడియోస్ కూడా మనకి ప్రూవ్ చేస్తాయి అక్కడ ఉన్న సినారియో ఏంటో. సో పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయేమో నాకు తెలియదు, కానీ నిన్న పోలీసుల తీరు మాత్రం నిజంగా షాకింగ్కి గురి చేసింది. నాకే కాదు, ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తూ ఉన్న దాంట్లో నిజమే అనే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న పోలీసులు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్, పోలీసులు కంట్రోల్ చేయాల్సిన తీరులో వాళ్ళు ఫెయిల్ అవ్వటం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. అంబటి రాంబాబు ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు ఉన్నంత మందిలో సగం కూడా అక్కడ పోలీసులు లేరు. అరే, ఒక మాజీ మంత్రి గుంటూరుకి సంబంధించి హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న అంత పెద్ద ఇష్యూని కంట్రోల్ చేయడం కోసం నిమిషాల్లో రావాల్సిన పోలీసులు కనీసం కంట్రోల్ చేయకుండా ఉన్నవాళ్ళు నిలబడి చోద్యం చూస్తూ ఉన్నారు. వచ్చి ప్రొటెక్షన్ చేసి ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ఎక్స్ట్రా యంత్రాంగం లేదంటే పోలీసు టీం ఎవరు కూడా అక్కడికి రాని పరిస్థితి. సో గతంలో పట్టాభి అప్పటి సీఎం జగన్ను తిడితే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి, చట్టాలు ఉన్నాయి కదా, వీలైతే చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చాలా కౌంటర్ చేసింది అప్పుడున్న ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు కూటమి వాళ్ళు చట్టాన్ని నిజంగానే ఫాలో అయ్యారా? ఒకవేళ అంబటి రాంబాబు గారు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు, అంబటి రాంబాబు గారు అనలేదు. బట్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి నిజాలు తేల్చొచ్చు కదా. ఇక్కడ అంబటి రాంబాబు గురించి కూడా చెప్పాలి. ఎందుకనంటే ఆయన ఒక మాజీ మంత్రి, ప్రముఖ లాయర్గా కూడా ఆయన పనిచేశారు. ప్రజా జీవితంలో కొన్నేళ్లుగా కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా నోరు జారి కంట్రోల్ తప్పి మాట్లాడిన దాఖలాలు మనకు కనిపించవు. బట్ నిన్న ఆయన చాలా ఫ్రస్ట్రేషన్తో ఆయన నోట్ నుంచి ఇలాంటి మాటలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అన్ఫార్చునేట్గా అవి మాటలు వచ్చేసాయి. ఆయన కూడా అది ఒప్పుకుంటున్నారు. సో ఆయన ఎవరు తిట్టినా సరే బూతులు ఇక్కడ పర్టికులర్ టైంలో వాడకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఎందుకనంటే అవతల వాళ్ళు తిట్టింది ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ ఇక్కడ రాంబాబు గారు ఒక మాట తూలితే అదే ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఒకవేళ రాంబాబు గారు బూతులు అంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేంత ఏముంటుంది అక్కడ? తీసుకుంటున్న వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? 100% ఇక్కడ పోలీసులు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎందుకు అనంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం జరిగినా చూస్తూ ఉండండి, ఎవరిని మీరు అడ్డుకోవద్దు, వారించొద్దు అని చెప్పి వాళ్ళకేవో ఇన్స్ట్రక్షన్స్ హిడెన్గా వచ్చి ఉంటాయి అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న దాంట్లో నిజం ఉందా అని చెప్పి చూస్తున్న వాళ్ళకు కూడా అనిపించేలాగా అక్కడ సినారియో కనిపించింది. ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టాలి తప్ప ఇలాంటి గొడవలతో అక్కడ ఏం జరుగుతుంది అనే ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకి నెట్టేస్తున్నారు అనేది నాకు అనిపిస్తున్న అంశం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. అధికార పార్టీలో ఒక ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉంది అని అంటే టీటీడీ లడ్డూకి సంబంధించి ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, అందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి. సో వైసీపీ పదే దాన్ని లేవనెత్తుతోంది, ప్రశ్నిస్తోంది, ఎక్కడికక్కడ
వాళ్ళు పాప ప్రక్షాళన కొనుక్కొని గుళ్ళు అంటున్నారు, గోపురాలు అంటున్నారు, అజిటేషన్స్ అంటున్నారు, ధర్నాలు అంటున్నారు. సో వాళ్ళు ప్రశ్నిస్తున్న దానికి ఆన్సర్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఒక ఆన్సర్ లేదు. మౌనమే వాళ్ళ సమాధానంగా కనిపిస్తోంది. ఆ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ గారు ప్రతిరోజు కూడా టీటీడీని నాశనం చేశారు, టీటీడీ ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, చివరికి నెయ్యిలో కల్తీ ఉంది అని చెప్పి జంతు కొవ్వులు కలిశాయని బల్ల గుద్ది మరీ చెప్పి అందరినీ చాలా ఇబ్బందులకి, భయభ్రాంతులకి గురి చేసే ఒక సెన్సిటివ్ అంశాన్ని కూడా వాళ్ళు పర్సనల్గా తీసుకెళ్లారు. సో ఆ స్థాయిలో జరిగిన ఒక ఇష్యూకి సంబంధించి ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తూ ఉంటే టీడీపీ దగ్గర ఆన్సర్ లేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు బయటకు కూడా కనిపించట్లేదు ఈ ఇష్యూలో, ఈ న్యూస్ తీర్పు వచ్చిన తర్వాత. సో ఈ ఒక ఫ్రస్ట్రేషను అది ఎటు సైడు తీసుకెళ్లాలో అర్థం కాక ఇలా పాప ప్రక్షాళన పేరుతో గుళ్ళల్లో పూజలు చేస్తున్న వాళ్ళపైకి అటాక్ చేసే వరకు వెళ్ళింది. సో ఈ ఇష్యూలో అసలు అంబటి రాంబాబు గారికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అడ్వకేట్స్ని కూడా అలో చేయట్లేదు, చాలామంది వైసీపీ లీడర్స్ని కూడా కలవకుండా అడ్డుకుంటూ ఉన్న పరిస్థితి. సో ఈ ఇష్యూ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, దీనిపైన జగన్మోహన్ రెడ్డికి కూడా ఎలా రియాక్ట్ అవుతారు, ఏం డెసిషన్స్ ఉండబోతున్నాయి అనేది చూడాలి.